హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎవరైతే రాయబోతున్నారో 2021 లో వాళ్ళందరి కోసం కూడా అన్అకాడమీ వాళ్ళు మంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారండి. సో ముందుగా ఆర్యుఏ ప్లస్ సబ్స్క్రైబర్. సో ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే 30+ టాప్ ఎడ్యుకేటర్స్, 20+ బ్యాచెస్, 50+ కోర్సెస్ అండ్ 2000+ లెసన్స్ అండ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మీరు కంప్లీట్లీ అవైల్ చేసుకోవచ్చు అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నందు వల్ల బెనిఫిట్స్ ఏంటి ఒకసారి చూసేద్దాము. ముందుగా ప్రీమియం కంటెంట్ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ప్రైస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. స్ట్రక్చర్డ్ లైవ్ కోర్సెస్ అండ్ అలాగే డెడికేటెడ్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే క్విజెస్ ఉంటాయి సెల్ఫ్ అనాలిసిస్ కోసం. అండ్ అలాగే కంప్లీట్ ప్రిపరేషన్ కోసం బ్యాచెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉంటాయి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అనాలిసిస్ కూడా కంప్లీట్లీ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. అండ్ టాప్ ఎడ్యుకేటర్స్ మనకి ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారండి అన్అకాడమీలో. అండ్ డైలీ T20 అని చెప్పేసి ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ టెస్ట్ లో మీరు ఫ్రీగా కూడా అటెంప్ట్ చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా ఈ టెస్ట్ అన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మాస్టర్స్ బ్యాచ్ ఫర్ ఎంసెట్ అని చెప్పేసి మనకి స్టార్ట్ చేశారు. సో ఈ బ్యాచ్ నుంచి కూడా మనకి కంప్లీట్లీ సిలబస్ అంతా కూడా కవర్ చేస్తున్నారు. అండ్ అలాగే ర్యాంకర్స్ బ్యాచ్ అని చెప్పి ఇంకోటి స్టార్ట్ చేశారు 24th అంటే ఈ రోజు మనకి స్టార్ట్ అవ్వింది ఇది బ్యాచ్. సో ఇది కూడా మీరు చూసినట్టయితే చాలా ఈజీగా ఎంసెట్ మీరు క్రాక్ చేయడానికి టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ అన్ని కూడా క్లియర్ కట్ గా మీకు ఇస్తారనమాట. అండ్ అలాగే మాస్టర్స్ బ్యాచ్ ఏదైతుందో PCM PCB మనకు ఆల్రెడీ 19th నవంబర్ స్టార్ట్ అయింది. అండ్ ఇది కూడా మీరు వీడియోస్ అన్ని కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే ఇమీడియట్లీ మీరు సబ్స్క్రిప్షన్ కూడా అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో అందరూ అడిగేది ఏంటి సార్, బెస్ట్ ప్లాన్స్ అసలు ఏమున్నాయి మాకు 2021 ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మాకు అసలు బెస్ట్ ప్లాన్ ఏముంది చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి బెస్ట్ ప్లాన్స్ మనం చూసినట్టయితే 12 months ప్లాన్ ఉంది, 6 months ప్లాన్ ఉంది. ఇక్కడ మీకు 6 months లో కంప్లీట్ సిలబస్ కవరేజ్ అంతా ఉంటుంది. అలాగే డెడికేట్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ అన్ని ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నో కాస్ట్ EMI అవైలబుల్ గా ఉందండి 6 months అండ్ అబౌవ్ సబ్స్క్రిప్షన్స్ లో. అండ్ అలాగే మీరు సింగిల్ మంత్ కూడా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఏంటని మీకు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తాను. సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుందండి. సో అందులో గెట్ సబ్స్క్రిప్షన్ అని కొట్టినట్టయితే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా 1 month, 3 months, 6 months, 12 months అలా 24 months వరకు కూడా మన సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనం 6 months కానీ 12 months కానీ తీసుకుంటే 25%, 54% మన డిస్కౌంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే మీకు రిఫరల్ కోడ్ చెప్పాను కదండి, PA2020 మన రిఫరల్ కోడ్. ఇది కానీ మనం అప్లై చేసినట్టయితే ఇమీడియట్లీ మనకి వాల్యూస్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. సబ్స్క్రిప్షన్ చార్జెస్ మారిపోతాయి. సో 10% మీకు డిస్కౌంట్ ప్లస్ అడిషనల్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇది మన చార్జెస్ అనమాట. సో మంత్లీ చార్జెస్. సో పెట్టేసి ప్రొసీడ్ చేసినట్టయితే మీకు థర్డ్ పార్టీ గేట్ పే ఏదైతే ఓపెన్ అవుతుంది. సో అందులో పే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్ మెయిన్ అడ్డంకిగా ఉన్న ఏదైతే కాలేజ్ తాలూకా ఫీ స్ట్రక్చర్ ఉందో ఆ ఫీ స్ట్రక్చర్ అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్ మనకైతే ఫైనల్ అయిపోయినాయండి. సో నిన్న మనకి జీవో అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సపరేట్ గా వీడియో కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, వ్యూవర్స్ అందరూ కూడా అడుగుతుంది ఏంటి అంటే, సార్ ఒకసారి కాలేజ్ వైజ్ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఒకసారి క్లియర్ కట్ గా ఒక వీడియో ఏదైనా చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో మీ అందరి కోసం కూడా నేను ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ అయితే కంప్లీట్ గా రెడీ చేయడం జరిగిందండి. సో ఒకసారి మీకు ఇందులో ఏంటంటే క్లియర్ కట్ గా అసలు ఫీ స్ట్రక్చర్ ఏంటంటే మనకి 35,000 మినిమం ఫీజు పెట్టారండి కాలేజెస్ కి. అండ్ రిమైనింగ్ ఏంటంటే కాలేజ్ తాలూకా దాని తాలూకా బ్రాండ్ ఇమేజ్ అండ్ అలాగే కాలేజ్ లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాటి తాలూకా రేటింగ్స్, ర్యాంకింగ్స్ అండ్ ఓవరాల్ గా కాలేజ్ తాలూకా క్వాలిటీస్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి బేస్ చేసుకొని సో ఏదైతే మనకి టీం ఉందో AFRC టీమ్ కంప్లీట్ గా కాలేజ్ అన్నిటిని కూడా విజిట్ చేసి వాటిని కంప్లీట్ గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఫీ స్ట్రక్చర్ అనేది ఫైనల్ చేశారండి. సో ఒకసారి ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అసలు ఏంటి షీట్ నెక్స్ట్ 1 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కాలేజ్ తాలూకా కోడ్. సో ప్రతి కాలేజ్ కి కూడా మనకి కాలేజ్ కోడ్స్ ఉంటాయండి. ఈ కోడ్స్ రేపు పొద్దున్న మీకు ఆప్షన్ ఎంట్రీలో కూడా పనికొస్తాయి అనమాట. సో కాలేజ్ కోడ్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ సొసైటీ కోడ్ అనమాట, అంటే ప్రతి కాలేజ్ కూడా ఒక కోడ్ ఉంటుంది, సొసైటీ కోడ్ అని చెప్పేసి ఆ కోడ్. అండ్ ఇది కాలేజ్ తాలూకా నేమ్ అండ్ ఎక్కడ ఉంది దాని తాలూకా లొకేషన్ అండ్ ఫీజు ఏదైతే ఉందో ఫీజు ఎంత ఏంటి అని చెప్పేసి. సో మొత్తంగా ఈ లిస్ట్ కనుక మీరు చూసినట్టయితే మనకి కంప్లీట్ గా నిన్న కూడా మీకు చెప్పాను, మనకి కంప్లీట్లీ ఏంటంటే 240 కాలేజెస్ మనకి ఇందులో ఫైనల్ చేయడం జరిగింది. సో మొత్తంగా మనకు ఉన్నాయి 240 కాలేజెస్ అండి. సో 240 కాలేజెస్ మనకి రేపు పొద్దున్న ఆప్షన్ ఎంట్రీలో కూడా 240 కనిపిస్తాయి. వాటి తాలూకా ఫీ స్ట్రక్చర్ కూడా అయితే. కాకపోతే జీవోలో ఒక విషయం చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏంటి అంటే ఏదైతే ఈ ఫీజు ఉందో ఇదే ఫైనల్ ఫీజు, దీనికి అడిషనల్ గా ఎటువంటి ఫీజెస్ కూడా కాలేజెస్ కలెక్ట్ చేయడానికి లేదు అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. బట్ అసలు కాలేజెస్ రేపు పొద్దున్న అసలు ఎలా కలెక్ట్ చేస్తారో ఫీజు ఏంటి అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా గవర్నమెంట్ కంప్లీట్ ఫీజు అని చెప్పినా సరే దీన్ని వాళ్ళు ట్యూషన్ ఫీజు కింద కన్సిడర్ చేసి బిల్డింగ్ ఫండ్ అని ఇంకా యూనివర్సిటీ ఫీజు అని రకరకాల ఫీజులు వేస్తూ ఉంటారు. బట్ అవన్నీ కూడా మొత్తం అన్ని కూడా దీంట్లోనే కన్సిడర్ చేయాలని చెప్పేసి అయితే జీవోలో క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. సో ఏంటి ఎలాగనేది మనం చూద్దాము. సో ఒకసారి కాలేజ్ వాటి ఫీచర్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటో చూసేద్దామండి. సో ముందుగా అవంతి రీసెర్చ్ టెక్నాలజీ అకాడమీ భోగాపురం 39,300, అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నర్సీపట్నం 49,400,
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ భోగాపురం 41,500, అవంతి సెయింట్ తెరెసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేరుకుపల్లి 41,000, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమవరం 70,000, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం 60,000, పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కావలి 42,500, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురం 50,200, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కలి 61,200, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం 63,000, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చెయ్యేరు 43,000, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ కడప 51,500, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రాజంపేట 68,700, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తిరుపతి 39,700, భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అదోని 36,500, శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లి గూడెం 63,000, ధనికుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విజయవాడ 60,800, చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ చీరాల 45,000, జీపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు 70,000, గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గూటు 41,000, డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మార్కాపూర్ 54,000, శ్రీసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రాయచోటి 37,700, ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గూడూరు 40,000, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గూడూరు 48,600, గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెల్లూరు 38,000, క్యూఏఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఒంగోలు 36,700, లక్కిరెడ్డి బల్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం 69,700, శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రాజంపేట 38,000, సర్ సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు 51,200, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు 40,800, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు 45,000, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లేరు 65,000, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగిరిపల్లి 42,500, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం 69,000, జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ విశాఖపట్నం 63,000, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ 60,200, పొట్టి శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విజయవాడ 41,500, కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ కుప్పం చిత్తూరు 45,400, శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి 44,700, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఫస్ట్ షిఫ్ట్ మదనపల్లి 69,800, శ్రీ విద్యానికేతన్ కాలేజ్ రంగంపేట చిత్తూరు 70,000, విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రామచంద్రాపురం 51,000, పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఒంగోలు 40,400, అమలాపురం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ముమ్మిడివరం 37,200, కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ గుంటూరు 43,000, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ 69,100, జీడీఎంఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నాందిగామ 45,000, బివి చలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఒడ్లవెల్లేరు 42,000, బోనం వెంకట చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అమలాపురం 52,700, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చిత్తూరు 48,000, డాక్టర్ కేవి సుబ్బారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కర్నూలు 41,800, ప్రసాద్ వి పొట్టూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ 70,000, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ 66,200, చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి 52,500, ఎంబీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం 67,700, సిద్ధార్థ ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తిరుపతి 37,000, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల గుంటూరు 61,000, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నంద్యాల 38,600, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి 52,800, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి 41,700, అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ భీమునిపట్నం 54,500, నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేట 60,400, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరు 38,000, ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు 69,400, వసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు 55,000, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ భీమునిపట్నం 69,700, రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమునిపట్నం 61,000, సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చీరాల 47,700, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం 70,000, రామిరెడ్డి సుబ్బిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు 41,000, తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేట 50,800, రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు 45,900, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి 45,700, ఆంధ్ర లేయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విజయవాడ 50,200, శ్రీ మిట్టపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గుంటూరు 41,600, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం 51,100, జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కర్నూలు 48,000, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దాపురం 38,000, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెద్దాపురం 37,000, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాం 66,000, కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప 56,700, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ రాజమండ్రి 39,000,
Nalanda Institute of Engineering Technology Sattanapalli 36,500, Vignans Institute of Engineering for Women Visakhapatnam 41,600, Vignans Institute of Information Technology Visakhapatnam 52,000, Vignans Lara Institute of Technology Science Vadlamur Guntur 38,000, Kakinada Institute of Technology Sciences Ramachandrapuram 38,000, Gonna Institute of Technology Science Visakhapatnam 39,300, Malineni Lakshmaya Engineering College Singarayakonda 35,500, Satya Institute of Technology Management Vizianagaram 45,600, Sri Venkatesha Perumal College of Engineering Technology Puttur 37,000, Rise Krishna Sai Gandhi Group of Institutions Ongole 42,000, Rise Krishna Sai Prakasham Group of Institutions Ongole 36,100, NBKR Institute of Science and Technology Vidyanagar 70,000, Godavari Institute of Engineering Technology Rajahmundry 58,700, KKR KSR Institute of Technology and Science Guntur 37,700, D Venkatramana and Dr. Himashekar MIC College of Tech Kanchikacharla 36,100, Siddharth Institute of Engineering Technology Puttur 37,000, Siddharth Institute of Science and Technology Puttur 50,600. అండ్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మీ అందరికి కూడా ఈజీగా గుర్తుండడానికి ఏంటంటే 35,000 ఏదైతే బేసిక్ ఫీజు ఉందో ఆ 35,000 ఫీజు ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో చూపించేస్తాను మీకు. సో మనకి అమృతసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పరిటాల KRI, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మదనపల్లి, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ స్టడీస్ చిత్తూరు, శ్రీ సారథి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నూజివీడ్, విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజ్ కావలి, మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పలంనేర్, శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీకాకుళం, నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నం, గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్లూరుపేట, DMSSVH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మచిలీపట్నం, సాయి తిరుమల NVR ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేట్, VKR VNB అండ్ ACK ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడ, KMM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తిరుపతి, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కడప, AKRG కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నల్లర్జల్రా, సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దుటూర్, స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కాలేజ్ బొబ్బిలి, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ జూపుడి, NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు, సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎమిగనూర్, తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజ్ తాడిపత్రి, రాజమహేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రాజమండ్రి, బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కర్నూల్, A1 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మార్కాపూర్, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కడప, డాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనకాపల్లి, డాక్టర్ L బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉమెన్ విశాఖపట్నం, యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గుంటూరు, RK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చెన్పూర్, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చెన్నూరు కడప, QAS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒంగోలు ప్రకాశం, వెలగాడ నాగేశ్వరరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పొన్నూరు గుంటూరు, వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్ అండ్ మేనేజ్మెంట్ పినగాడి విశాఖపట్నం, ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాకినాడ, సాంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పుట్టపర్తి, ఆస్క్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజికల్ మేనేజ్మెంట్ అనకాపల్లి, చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజ్ చిలకలూరిపేట, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు, సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు, డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్టపాక, వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రొద్దుటూరు, SKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నెల్లూరు, ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తెల్లపురోలు, పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, పైడా కాలేజ్ ఆఫ్ డైరీ అండ్ ఫుడ్ టెక్నాలజీ పాటవల్ల, P. Nagaya Chaudhary and Vijay Institute of Engineering Technology Guntur, Kakinada Institute of Engineering Technology Kakinada, Kakinada Institute of Engineering and Technology Kakinada, Kakinada Institute of Engineering Technology for Women Kakinada, Chalapati Institute of Engineering Technology Guntur, Chalapati Institute of Technology Guntur, Chebrolu Engineering College Guntur, K. Lakshmamma Memorial College of Engineering for Women Kadapa, Paladugu Parvati Devi College of Engineering and Technology Vijayawada, Sai Ganapati Engineering College Visakhapatnam, Baba Institute of Technology and Sciences Visakhapatnam, Sir Vishveshwaraya Institute of Science Technology Madanapalli, PVKK Institute of Technology Anantapuramu, Lenora College of Engineering Rampachodavaram, AM Reddy Memorial College of Engineering Narasaraopeta, Kakinada Institute of Technology and Science Divili, Santiram Engineering College Nandyal, Chaitanya Institute of Science and Technology Kakinada, BBC Engineering College Rajahmundry, Dr. KV Subbareddy Institute of Technology Kurnool, Srivani Education Society Group School of Institutions Chebuturu, Swarnandra Institute of Engineering Technology Narsapuram, Swarnandra College of Engineering Technology Narsapuram, Vemu Institute of Technology Chittoor, Sri Institute of Technology Education Renugunta, Priyadarshini Institute of Technology and Science Tenali, Priyadarshini Institute of Tech and Sciences for Women Tenali, Sri Venkateshwara College of Engineering Nellore,
ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆత్మకూర్, వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విజయవాడ, లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విజయనగరం, చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, ఎంజేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పైలర్, బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల, శ్రీవాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెద్దన, వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప, కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ మార్కాపూర్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విశాఖపట్నం, విశాఖ టెక్నికల్ క్యాంపస్ విశాఖపట్నం, అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అనంతపురం, నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నరసరావుపేట, ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ మార్కాపూర్, కందుల ఓబుల్రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏలూరు, గోల్డెన్ వ్యాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ మదనపల్లి, డిబిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావలి, ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ, విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విజయవాడ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీకాకుళం, క్యూబా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నెల్లూరు, శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు, రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కర్నూలు, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురం, డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ భీమవరం, న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ మాచర్ల, న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మాచర్ల, చిరంజీవి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనంతపురం, వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నల్లజర్ల, బిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హిందూపూర్, భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ భీమవరం, గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు, ఏఎస్ఎన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ తెనాలి, శ్రీ చైతన్య డిజైఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్ విజయవాడ, సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, ఎన్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తెనాలి, విజ్ఞాన్స్ నీరులా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ గుంటూరు, మిరాకిల్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భోగాపురం విజయనగరం, గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ ప్రొద్దుటూర్, మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు, మలినేని పెరుమాళ్ళు ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు, వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమునిపట్నం, లోయాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సత్తెనపల్లి, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ మేనేజ్మెంట్ గుంటూరు, శ్రీవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువూరు, బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చెమకుర్తి, కృష్ణవేణి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నరసరావుపేట, ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నెల్లూరు, శ్రీ కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాళహస్తి, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జగ్గైపేట, ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కనిగిరి, ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గోలప్రోలు, సర్ సివి రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ తాడిపత్రి, జగన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నెల్లూరు, ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట, జీవీఆర్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరు, ఎంబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పరిటాల, కోస్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ విజయనగరం, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజమండ్రి, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి, హలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ ఏలూరు, నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ జంగారెడ్డిగూడెం, నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం, మందవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ జగ్గైపేట, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలవొల్లు, లింగయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ విజయవాడ. సో ఈ ఫ్రెండ్స్ ఈ ఏవైతే కాలేజెస్ మనం చూసామో ఈ కాలేజెస్ అన్ని కూడా ఫీజు స్ట్రక్చర్ మనకి 35,000 అండి. అంటే బేసిక్ ఫీజు ఏదైతే ఉందో మినిమం ఫీజు ఈ కాలేజ్ అన్నిటిది కూడా 35,000 ఫీజు స్ట్రక్చర్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఫీజు స్ట్రక్చర్ తాలూకా డీటెయిల్స్. ఒకసారి మీ అందరి కోసం ఏంటంటే హైయెస్ట్ ఫీజు నుంచి లోయెస్ట్ ఫీజుకి ఒకసారి అది కూడా మీకు చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాలేజెస్ విత్ హైయెస్ట్ ఫీజు స్ట్రక్చర్ ఏదైతే ఉందో నేను పైన మీకు టేబులేట్ చేసేసాను. సో అలా మీ డిక్రీజింగ్ ఆర్డర్ లో చూసుకుని వెళ్ళినట్టయితే మనకి అలా డిక్రీజింగ్ ఆర్డర్ లో ఫీజు స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో హైయెస్ట్ ఫీజు అయితే మనకి ఏవైతే ఈ కాలేజెస్ కనిపిస్తున్నాయి వీటికి మనకి హైయెస్ట్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది 70,000 అనమాట. సో శ్రీ విష్ణు, జీపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ విద్యా నికేతన్, పీవీపీ సిద్ధార్థ, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యానగర్. సో వీటికి ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి 70,000 పడిందండి. అండ్ అలాగే రిమైనింగ్ ఒకసారి అది కూడా చూసేద్దాము. అండ్ ఏవైతే ఈ కాలేజ్ కనిపిస్తున్నాయి మనకి నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి అనమాట. సో 60,000, 68,000 ఆ రేంజ్ లో మనకి ఫీజు స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. సో అలా మీ డిక్రీజింగ్ ఆర్డర్ లో మీరు చూసుకుంటా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది కాలేజ్ వైజ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి మనకి హైయెస్ట్ నుంచి లోయెస్ట్ మీకు ఈ విధంగా మనకి ఉన్నాయి కాలేజ్ తాలూకా ఫీ స్ట్రక్చర్స్. సో బేసిక్ ఫీజు అయితే మాత్రం మనకి 35,000 ఇవ్వడం జరిగిందండి. సో మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ అయితే మనకి 35,000 ఉంది ఫీ స్ట్రక్చర్. ఒక 50% మనకి 35,000 ఫీ స్ట్రక్చర్ ఉంటే రిమైనింగ్ 50% ఆఫ్ ద కాలేజెస్ ఏదైతే ఉందో 35 నుంచి 70,000 లోపల మనకి ఫీ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మనకి ఫీ స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు అందరూ కూడా ఆప్షన్ ఎంట్రీ చేసుకునేటప్పుడు ఆలోచించుకొని పెట్టుకోండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు, సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఈ ఫీజు మొత్తం కూడా గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుందా అని. డెఫినెట్ గా మొత్తం రియంబర్స్మెంట్ ఉంటుందండి ఫీ స్ట్రక్చర్ మొత్తం. అండ్ ఇంకొక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంసెట్ లో క్వాలిఫై అయిపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందని కొంతమంది అడగడం జరిగింది.
ఫీజు రియంబర్స్మెంట్ కి మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుందండి. సో ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు చేయించినప్పుడు మీకు ఏదైతే మీ క్యాండిడేట్ డీటెయిల్స్ కనిపిస్తాయో అందులో ఫీ రియంబర్స్మెంట్ దగ్గర ఎస్ అని వస్తే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు, నో అని ఉన్నట్టయితే ఎలిజిబిలిటీ లేనట్టు అనమాట. సో ఒకవేళ మీ ఎవరి దగ్గర ఉన్న వైట్ రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ మీ దగ్గర ఉన్నది, లేదంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అయినా, బట్ మీకు ఫీ రియంబర్స్మెంట్ దగ్గర ఎలిజిబిలిటీలో నో అని వచ్చిందంటే మాత్రం మీరు ఇమీడియట్ గా హెచ్ఎల్సీకి తీసుకెళ్లి మీరు చేసుకోవచ్చు. సో మనకి ఆప్షన్ ఎంట్రీకి ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో వాటి డేట్స్ తో పాటు మీరు హెచ్ఎల్సీకి కూడా వెళ్ళి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవి చేయించుకోలేదో, లేదంటే కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి కాలేజ్ తాలూకా ఫీ స్ట్రక్చర్ తాలూకా డీటెయిల్స్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.